హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ స్పైసీ నాటుకోడి పులుసు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ అనేది రాగి సంగటిలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూను సోంపు, నల్ల యాలకులు 2 వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను 1.5 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్కు పట్టే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మెజర్మెంట్ అనేది చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 4 లవంగాలు, 2 ఇంచీలు చెక్క అనేది వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 4 టమాటాలను స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి. 1 పెద్ద ఆనియన్ స్లైస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా వేగించిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగించి ముందుగా మనము చికెన్ను 2 టైమ్స్ వాష్ చేసుకునేసి పసుపు కొద్దిగా సాల్ట్ వేసి 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా టమాటా ఆనియన్ మనం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకుని ఫ్లేమ్ను మనము ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టేస్తే అవి సాఫ్ట్ అవుతాయండి. సాఫ్ట్ అయిన తర్వాత మనము ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా కూడా కుక్కర్లో వేసుకునేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ నాటుకోడి అనేది కొంచెము మనకు టైం అనేది పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కోడి పులుసులోకి మనకు స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉండాలండి మనకు. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 4 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడర్ అనేది 3 టేబుల్ స్పూన్స్. మనం ముందుగా మసాలా పౌడర్ అనేది చేసుకున్నాం కదా, ధనియాలు, సోంపు, నల్ల యాలకులు వేసి ఆ పొడిని కూడా వేసుకునేసి స్పాచులాతో బాగా కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ అనే మీడియం ఫ్లేమ్లో ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి స్పాచులాతో బాగా కలుపుకోవాలండి. మనం వాటర్ వేయనవసరం లేదు. ఈ చికెన్ అంటేనే వాటర్ వస్తుంది కదండి. మనం మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేస్తున్నాం కనుక త్వరగానే అయిపోతుంది. ఈ విధంగా చికెన్లో అంతా వాటర్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ మనము గెరిటతో కానీ స్పాచులాతో కానీ ఒకసారి బాగా కలుపుకునేసి చిక్కదనం కోసము టేస్ట్ కోసము నేను కాజు అనేది 15 ఒక పెద్ద ఆనియన్ తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు రాగి సంగటిలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. ఈ విధంగా బాగా గ్రేవీ కోసం వేసినదంతా బాగా కలుపుకునేసి మూత పెట్టేసుకునేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలండి. మనకు చికెన్ పీస్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ నాకు తక్కువ అనిపించింది, మళ్ళీ వేసుకున్నాను. ఇలా వేసుకునేసి బాగా కలుపుకునేసి కొత్తిమీరతో గార్నిష్ చేయడమే అండి. ఇలాగా కొత్తిమీర 1 కప్పు తీసుకున్నాను. కొత్తిమీర అనేది హెల్త్కి చాలా మంచిది కదా, అందుకనేసి నేను కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాను. కాబట్టి నేను కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేయడమే అండి. చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ సంగటిలోకి రాగి సంగటిలో కానీ చాలా బాగుంటుంది. రెసిపీ మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాకు కమెంట్లో తెలపండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీని చూసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.